హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇది నిన్న ఈవినింగ్ వీడియో ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ స్నాక్స్‌లోకి మిరపకాయ బజ్జీలు వేశాను. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా బజ్జీ మిరపకాయలను తీసుకోవాలండి. అవి బాగా కడుక్కొని ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను చూపిస్తున్న విధంగా చాకుతో ఘాటు పెట్టుకొని సీడ్స్ అన్నీ తీసేయాలండి. ఎందుకంటే కారం ఉంటాయి కదా! చూడండి నేనైతే సీడ్స్ అన్నీ తీసేసినాను. చూడండి చూపిస్తున్నాను. తీసేసి దానిలోకి స్టఫింగ్ కోసమని చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు జ్యూస్ అయితే బావుంటాయి బజ్జీలు. అవి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు మీడియం సైజులో ఒక గ్లాసు పిండి అయితే శనగపిండి తీసుకోవాలి. బజ్జీ పిండి కోసం అందులో ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా బియ్యపిండి వేసుకున్నానండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ వామండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, తర్వాత కలర్ రావడం కోసమని పసుపు వేశానండి. లైట్‌గా జీలకర్ర కూడా వేశాను. మీకు ఎవరికన్నా నచ్చకపోతే జీలకర్ర స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగా. చూడండి ఈ కన్సిస్టెంటీలో పిండిని కలుపుకుంటే బజ్జీలకి సరిపోతుందండి. చూడండి ఇలా రావాలి ఫ్రెండ్స్. వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసుకోకండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని బాగా ఇలా చేత్తో అనుకొని ఆ జ్యూస్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేయకూడదండి. అది కొంచెం థిక్‌గానే ఉండాలి. అందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన దాన్ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో దీన్ని స్టఫ్ చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా అన్నీ పెట్టేశాను. నాకైతే అది కరెక్ట్‌గా సరిపోయింది. చూడండి అలా పెట్టుకోవాలి. అంతే పెట్టుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలండి. అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. చూడండి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ ఏమన్నా చేసుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం మంచిగా తింటారు కదండీ ఎంజాయ్ చేస్తూ. నేనైతే ఏదో ఒకటి చేస్తుంటాను మా అబ్బాయికి. చూడండి మంటని ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ మిరపకాయల్ని ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. నాది కొంచెం తక్కువైంది. మీరైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిపోయినాక పెట్టేయాలండి. తర్వాత ఒక సైడ్ వేగిపోయినాయి కదా మనకి, రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంటను మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతాయండి. చూడండి వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకోవడమే ఫ్రెండ్స్. అంతే. మిగిలినవి కూడా అలానే వేసుకోవాలి. మీకు ఎవరికన్నా మావి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయో కామెంట్ కూడా చేయండి. చూడండి ఇంకా మిగిలినవి కూడా అలానే వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది బాగా. చూడండి అయిపోతున్నాయి తొందరగా. తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మా అబ్బాయిని అయితే టేస్ట్ చేయడానికి పిలిచాను. వచ్చేసాడు. స్కూల్ నుండి రావడం, స్నానం చేసుకోవడం, ఏదో ఒక స్నాక్ తినడం అండి. తిన్న తర్వాత ఆయన హోంవర్క్ రాసుకుంటాడు. చూడండి సూపర్గా ఉన్నాయి అంటున్నాడు. నాకైతే చాలా హ్యాపీ. చూడండి ఎలా స్టైల్గా చెప్తున్నాడు అనమాట, హీరోలాగా. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.